హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో విండోస్ 11 ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక చూద్దాము. మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో విండోస్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మన దగ్గర బూటబుల్ పెన్ డ్రైవ్ కానీ లేకపోతే కనుక బూటబుల్ సిడి కానీ ఉండాలి. మనం బూటబుల్ పెన్ డ్రైవ్ కానీ సిడి కానీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది మీకు తెలియకపోతే ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనం మల్టీ బూట్ ఎలా చేసుకోవాలి అంటే ఒకే పెన్ డ్రైవ్ లో విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11 ఇంకా మీ దగ్గర ఏవైనా iOS ఫైల్స్ ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. అంటే విండోస్ P కి అలా సంబంధించి ఇలా మనం ఒకే పెన్ డ్రైవ్ లో మల్టీ బూట్ అయితే కనుక చేసుకోవచ్చు. ఎలా చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో అయితే కనుక ఉంటుంది. మనం బూటబుల్ పెన్ డ్రైవ్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక కంపల్సరీ మన దగ్గర iOS ఫైల్ అనేది ఉండాలి. iOS ఫైల్ అనేది మనం మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఫ్రీగా అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఈ రెండు వీడియోస్ లింక్ అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ ని చూడండి. నేను ఈ వీడియోస్ ని ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయినా సరే ఆ వీడియోస్ ని చూడొచ్చు. ఇప్పుడు మనం కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో విండోస్ 11 ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది కనుక చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. మన ఛానల్లో ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ ల్యాప్టాప్ గానీ CPU గానీ USB బూటబుల్ పెన్ డ్రైవ్ అనేది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఆన్ చేయండి. ఇలా మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ ఆన్ అయ్యేటప్పుడు బూట్ కీ అనేది కంటిన్యూగా ఇలా ప్రెస్ చేస్తుండండి. ఇలా ప్రెస్ చేస్తున్నట్లయితే కనుక మీకు ఇలా బూట్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. బూట్ కీ అనేది ఒక్కో కంపెనీకి ఒక్కోలా ఉంటుంది. అంటే ఇప్పుడు డెల్ కి వచ్చేసరికి బూట్ కీ అనేది F12. అదే మీరు వేరే కంపెనీ ఏదైనా యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆ కంపెనీకి వేరే బూట్ కీ అనేది ఉంటుంది. అంటే ఒక్కో కంపెనీకి ఒక్కో బూట్ కీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కి కొన్ని డిస్ప్లే పైన కనుక చూపెడుతున్నాను. ఇలా ఒక్కో కంపెనీకి ఒక్కో బూట్ కీ అనేది ఉంటుంది. ఇక్కడ చూపించే వాటిలో మీ కంపెనీకి సంబంధించిన బూట్ కీ అనేది లేకపోతే కనుక మీరు డైరెక్ట్ గా నెట్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. మీకు చాలా సింపుల్ గా అయితే కనుక తెలిసిపోతుంది మీ కంపెనీకి సంబంధించిన బూట్ కీ ఏది అనేది. బూట్ కీ అనేది కంటిన్యూగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా బూట్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు USB ఫ్లాష్ డ్రైవ్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు UEFI USB అనేది కనుక చూపెడుతూ ఉంది. మనం ఆప్షన్స్ అనేది మార్చుకోవాలి అంటే కనుక, అంటే ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక మన కీబోర్డ్ లో అప్ డౌన్ ఆరో సింబల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి మనం ఆప్షన్స్ అనేది మార్చుకోవచ్చు. మనం డౌన్ ఆరో పైన క్లిక్ చేస్తే కనుక మనకి ఆప్షన్ కింది ఆప్షన్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఇలా మీకు USB అనేది కనిపించినట్లయితే కనుక మీరు ఎంటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. నేను వెంటై సాఫ్ట్వేర్ యూజ్ చేసి పెన్ డ్రైవ్ అనేది బూట్ చేశాను. అంటే మల్టీ బూట్ చేసుకోవడానికి మనకు వెంటై సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి నేను వెంటై సాఫ్ట్వేర్ యూజ్ చేసి పెన్ డ్రైవ్ అనేది మల్టీ బూట్ చేశాను. ఇందులో మీరు చూసినట్లయితే కనుక విండోస్ P ఉంది, విండోస్ 10, విండోస్ 11, విండోస్ 7 ఇందులో 4 iOS ఫైల్ అయితే కనుక యాడ్ చేశాను. మీకు విండోస్ P గురించి తెలియకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అసలు విండోస్ P అంటే ఏంటి, విండోస్ P ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒక వీడియో అయితే కనుక చేస్తాను. విండోస్ PE అనేది మన డేటాని రికవర్ చేసుకోవడానికి, మనకి OS లో ఏవైనా ఫైల్స్ అనేది కరెక్ట్ అయితే కనుక వాటిని సర్చ్ చేసుకోవడానికి అయితే కనుక మనకు విండోస్ PE అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాటి గురించి మీకు క్లియర్ గా ఒక వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. విండోస్ PE గురించి ఒక వీడియో అయితే కనుక క్లియర్ గా చేద్దాము. ఇప్పుడు మనం విండోస్ 11 ఇన్స్టాల్ చేయాలి కాబట్టి విండోస్ 11 ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను విండోస్ 11 అయితే కనుక సెలెక్ట్ చేశాను. మీ కీబోర్డ్ లో ఆరో సింబల్స్ ఉంటాయి కదా, అప్ ఆరో డౌన్ ఆరో, వాటిని యూజ్ చేసి మీరు ఆ విండోస్ 7 గానీ విండోస్ 11 గానీ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్న OS ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బూట్ మోడ్ అనేది చేంజ్ అయి ఉన్నట్లయితే కనుక ఒకసారి చూసుకోండి. బూట్ ఇన్ నార్మల్ మోడ్ అనేది సెలెక్ట్ అయి ఉండాలి. ఎంటర్ పైన క్లిక్ చేయండి. మనకి OS ఇన్స్టాల్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. మనం వాడే కంప్యూటర్ ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ మీద బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా మీరు పెన్ డ్రైవ్ అనేది 3.0 తీసుకోండి. మీకు 2.0 ఉన్నట్లయితే కనుక మీకు అందులో ఫైల్ అనేది కాపీ అవ్వడానికి మీకు చాలా టైం అయితే పడుతుంది. మీరు 3.0 పెన్ డ్రైవ్ అనేది యూజ్ చేయండి, మీకు కొద్దిగా ఫాస్ట్ అయితే అవుతుంది. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ మార్చుకోవాలి అన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీరు లాంగ్వేజ్ అనేది మార్చుకోవచ్చు. నేను లాంగ్వేజ్ అయితే ఏం మార్చట్లేదు. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ నౌ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ప్రోడక్ట్ కీ అనేది లేకపోతే కనుక ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ ఉంది కదా, ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మనకు విండోస్ 11 లో చాలా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే కనుక ఉంటాయి. అంటే విండోస్ 11 హోమ్, విండోస్ 11 హోమ్ ఎన్ ఇలా మనకు చాలా ఉంటాయి. చాలా మంది విండోస్ 11 హోమ్ గానీ లేకపోతే కనుక విండోస్ 11 ప్రో గానీ యూజ్ చేస్తుంటారు. నేనైతే కనుక ఎక్కువగా విండోస్ 11 ప్రో అయితే కనుక యూజ్ చేస్తాను. ఇక్కడ విండోస్ 11 ప్రో సెలెక్ట్ చేసి
ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా సరే మీరు ఇందులో మీకు నచ్చిన ఎడిక్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు విండోస్ 10 నుండి 11 కి అప్గ్రేడ్ అవ్వాలి అన్నట్లయితే కనుక ఇక్కడ అప్గ్రేడ్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్గ్రేడ్ అనేది అవ్వచ్చు. ఇలా మీరు అప్గ్రేడ్ అయినట్లయితే కనుక మీ డెస్క్టాప్ పైన ఉండే ఫైల్స్ గానీ లేకపోతే కనుక మీ సి డ్రైవ్ లో ఉండేటువంటి డేటా గానీ ఏదే గానీ డిలీట్ అవ్వదు. జస్ట్ మీ విండోస్ ఒకటే మారుతుంది. అంటే విండోస్ 10 నుండి 11 కి అప్గ్రేడ్ అవుతుంది. అదే మీరు కస్టమ్ ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీ సి డ్రైవ్ లో ఉండే డేటా మొత్తం అయితే కనుక డిలీట్ అవుతుంది. మీ డెస్క్టాప్ పైన ఏదైనా డేటా మీరు సేవ్ చేసుకున్నట్లయితే కనుక అది డిలీట్ అవుతుంది. మీ డెస్క్టాప్ పైన గానీ మీ డౌన్లోడ్స్ లో కానీ సి డ్రైవ్ లో అని ఇంపార్టెంట్ డేటా ఏది లేదనుకున్నట్లయితే కనుక ఇక్కడ కస్టమ్ ఇన్స్టాల్ విండో ఓన్లీ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కనుక మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు సి డ్రైవ్ మొత్తము క్లీన్ అయితే కనుక అవుతుంది. అంటే మీకు సి డ్రైవ్ లో ఉండేటువంటి డేటా మొత్తం క్లియర్ గా అయితే కనుక డిలీట్ అవుతుంది. ఇలా డిలీట్ అవ్వడం వల్ల మీకు సి డ్రైవ్ లో ఏదైనా వైరస్ ఉన్నట్లయితే కనుక మనం కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం కదా, అక్కడ మనకి ఏదైనా వైరస్ అట్లా ఉన్నట్లయితే కనుక మన కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ కొద్దిగా స్లో అయితే కనుక అవుతుంటుంది. ఇలా మీరు మొత్తం మీ సి డ్రైవ్ మొత్తం ఫార్మాట్ చేసినట్లయితే కనుక అందులో ఉన్న వైరస్ కూడా రిమూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అడ్వాన్స్డ్ ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పార్టిషన్ 1 లో మనకి సిస్టమ్ కి సంబంధించినటువంటి డేటా అయితే కనుక ఉంటుంది. ఇక్కడ మనకి పార్టిషన్ 2 లో ఇక్కడ ఎంఎస్ఆర్ అంటే రికవరీ కి సంబంధించినటువంటి డేటా అయితే కనుక ఉంటుంది. ఇక్కడ మనకి పార్టిషన్ 3 లో అంటే ఇది మన సి డ్రైవ్ అన్నట్లు. ఇక్కడ పార్టిషన్ 3 మన సి డ్రైవ్. ఇక్కడ సి డ్రైవ్ ను సెలెక్ట్ చేసుకోండి. సి డ్రైవ్ ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక నోటిఫికేషన్ అయితే కనుక చూపెడుతుంది. ఇందులో ఏదైనా డేటా ఉన్నట్లయితే కనుక డిలీట్ అవుతుంది అని. ఇక్కడ మనం ఫార్మాట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సి డ్రైవ్ మొత్తం ఫార్మాట్ అయితే కనుక అయింది. ఫార్మాట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఇన్స్టాల్ అయితే కనుక అవుతుంది. ఇన్స్టాల్ అవడానికి కొద్దిగా టైం అయితే కనుక పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పెన్ డ్రైవ్ లో ఉండేటువంటి ఓఎస్ కి సంబంధించిన ఫైల్స్ మొత్తం కాపీ అవుతాయి. కాపీ అయిన తర్వాత ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓఎస్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఒక్కోసారి మన కంప్యూటర్ అనేది ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయితే కనుక అవుతూ ఉంటుంది. రీస్టార్ట్ అవుతుంది ఆఫ్ అవుతుంది అని మీరు ఏం కంగారు పడొద్దు. మీ కంప్యూటర్ ఆఫ్ చేయడము, మీ కంప్యూటర్ స్విచ్ ఆఫ్ చేయడము, ఇక్కడ ఎండ్ సింబల్ పైన క్లిక్ చేయడం అలా చేయొద్దు. మీకు ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవ్వదు. వీడియో అనేది కంటిన్యూ చేసినట్లయితే కనుక వీడియో లెంత్ అయితే కనుక ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియోని కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే కనుక చేస్తూ ఉంటాను. అంటే అవసరం లేని చోట ఫార్వర్డ్ అయితే కనుక చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకు 72% వచ్చింది కదా, మనకి 100% అయిన తర్వాత మనకు ఇన్స్టాలింగ్ ఫీచర్స్ అయితే కనుక ఇన్స్టాల్ అవుతాయి. తర్వాత అప్డేట్స్ ఏవైనా ఉన్నట్లయితే కనుక అవి అప్డేట్స్ అయితే కనుక అవుతాయి. అయిన తర్వాత మనకు ఫినిషింగ్ అప్ అయితే కనుక అవుతుంది. ఇక్కడ మనకి కనిపించే ఆప్షన్స్ మొత్తము ఇలా గ్రీన్ కలర్ లో రైట్ సింబల్ అయితే కనుక పడాలి. అప్పుడే మనకు ప్రాపర్ గా ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయినట్లు. మనకి ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయితే కనుక అవుతుంది. లేదంటే కనుక ఇక్కడ మీకు రీస్టార్ట్ నౌ పైన క్లిక్ చేసినా సరే మీరు రీస్టార్ట్ అనేది చేయొచ్చు. ఇలా ఆటోమేటిక్ గా ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ల్యాప్టాప్ గానీ కంప్యూటర్ గానీ రీస్టార్ట్ అయితే కనుక అవుతూ ఉంటుంది. ఇలా మీరు కంప్యూటర్ ఆఫ్ అయినప్పుడు ఆన్ చేయాలని మళ్ళీ సిపి యొక్క బటన్ గానీ ల్యాప్టాప్ యొక్క పవర్ బటన్ గానీ ఆన్ చేయొద్దు. ఇలా మీకు లోగో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ ని చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఏ ఆప్షన్ చేంజ్ చేయొద్దు. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్కిప్ పైన క్లిక్ చేయండి. మీరు నెట్ అనేది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ కంప్యూటర్ గానీ ల్యాప్టాప్ గానీ మీరు నెట్ అనేది కనెక్ట్ చేయండి. నేను మొబైల్ హాట్స్పాట్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అవ్వకపోతే గనక ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ నౌ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నా మొబైల్ కి సంబంధించిన హాట్స్పాట్ అనేది కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మీరు చూడొచ్చు వివో 1951 అయితే కనుక చూపెడుతుంది. ఇక్కడ కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే కనుక అడుగుతుంది. నేను హాట్స్పాట్ కి పాస్వర్డ్ అనేది సెట్ చేశాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ హాట్స్పాట్ కి ఏం పాస్వర్డ్ సెట్ చేసుకున్నారనేది చూసి ఎంటర్ చేయండి. కానీ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే కనుక అప్డేట్ అయితే కనుక అవుతూ ఉంటుంది. రీస్టార్ట్ అవుతుంది. ఇలా మనకు ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు రీస్టార్ట్ అయితే కనుక అవుతూ ఉంటుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనపడతాయి. ఇక్కడ మీరు పర్సనల్ గా యూజ్ చేస్తారా లేకపోతే కనుక వర్క్ ఆర్ స్కూల్ అనేది కనుక అడుగుతుంది. ఇక్కడ మీరు పర్సనల్ గా యూజ్ చేస్తారా అన్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీకు నెట్ అనేది ఆన్ లో ఉన్నట్లయితే కనుక ఇలా అయితే కనుక చూపెడుతుంది. మీరు హాట్స్పాట్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు బ్యాక్ అయితే కనుక వస్తారు. ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అయితే కనుక అడుగుతుంది. ఇక్కడ అశోక్ అని అయితే కనుక ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ అశోక్ అని ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ పేరు అయితే కనుక తీసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఏ అయితే కనుక యాడ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే కనుక అడుగుతుంది. మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ కి పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గుర్తు ఉండే విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ మీరు చూడాలి అన్నట్లయితే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది ఇలా కనపడుతూ ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది కనుక అడుగుతుంది. ఇక్కడ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇందాక మీరు ఏ పాస్వర్డ్ ఎంటర్ చేశారో సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి అన్నట్లయితే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది కనపడుతుంది. చూసి కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతుంది. అంటే 3 క్వశ్చన్స్ అయితే కనుక అడుగుతుంది. ఇక్కడ మీరు ఏవైనా మీకు గుర్తుండే విధంగా అయితే కనుక మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏవైనా సరే మీకు గుర్తుండే విధంగా మీరు క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు 3 క్వశ్చన్స్ అయితే కనుక సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. ఇలా క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫీచర్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయా లేకపోతే కనుక ఆన్ లో ఉన్నాయా అనేది కనుక చెక్ చేసుకోండి. మీకు అన్ని ఆన్ లో ఉన్నట్టయితే కనుక ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఏవైనా ఆఫ్ లో ఉన్నట్లయితే కనుక వాటిని ఇలా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు విండోస్ 11 అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు విండోస్ 11 అనేది మీ కంప్యూటర్ ల్యాప్టాప్ లో అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవచ్చు.